ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఆహార పదార్థాలు తింటే గుండెపోటు 100% వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలు అన్నీ కూడా నా సొంతంగా చెబుతున్నవి కావు. వివిధ పుస్తకాల్లో, వీడియోల్లో సేకరించి చెబుతున్నవి. ఈ ఇన్ఫర్మేషన్ మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మనం రోజు తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి. ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ఫుడ్ పాయిజనింగ్కు కారణం అవుతుంది. అయితే మనం తెలియకుండా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వస్తాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనలో చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారే ఉంటారు. అయితే వీటిని తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింక్స్, పండ్లు లాంటివి పెట్టుకొని చాలామంది తింటూ ఉంటారు. మాంసాహారాన్ని తినేటప్పుడు కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదు. అవి తినడం వల్ల మన ఆరోగ్యంపై చెడు భావాలను చూపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్డు పైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైందంట. పొట్లకాయ, కోడిగుడ్లను కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. కోడిగుడ్లలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. అందుకే జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తాయి. అలాగే మోషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పాలకూరలో టమోటా కలిపి వండకూడదు. ఈ రెండు కలిపి తిన్నవారిలో కొంతమందికి కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడవచ్చని ఆయుర్వేద వైద్యులు గుర్తించారంట. ఇది అందరికీ కాకపోవచ్చు. ఆ కొందరిలో మీరు ఉండకూడదు అంటే ఈ కాంబినేషన్కి కొంచెం దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేవగానే వేడి నీటిలో తేనె కలిపి తాగుతున్నారు. వేడి నీటిలో తేనె కలిపి తాగడం మంచిది కాదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చాలామంది గ్రీన్ టీ తాగేటప్పుడు వేడివేడి టీలో తేనె కలిపేస్తూ ఉంటారు. ఇలా తాగేటప్పుడు అవి గోరువెచ్చని నీరైతే పర్వాలేదు, కానీ దానికంటే ఎక్కువ వేడి నీటిలో కలిపితే మాత్రం హైడ్రాక్సీ మిథైల్ పర్ఫరాల్డిహైడ్ అనే విష పదార్థం శరీరంలో తయారవుతుందంట. మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాల్లో కలిపి తీసుకుంటాం. కానీ చక్కెర ఆరోగ్యానికి హానికరం. ఎందుకు అంటే మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే చక్కెరను తినడం వల్ల మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీనివలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. కొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు. ఈ రెండు శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. అలాగే ఫ్రూట్స్ తిన్న వెంటనే కాఫీ అస్సలు తాగకూడదు. అలా తాగితే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారంలో విష పదార్థాలకు ముఖ్య కారణం పాలకూర అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకు అంటే పాలకూర ఆకుల మీద మనకు కనపడని క్రిములు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి పాలకూరను వండేటప్పుడు ఉప్పు నీటితో బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. డీప్ ఫ్రై కూరల్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఎవరైతే ఎక్కువగా మైదాతో చేసిన పదార్థాలను తింటారో ఫ్యూచర్లో వారికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. అలాగే చాలామంది కాల్చిన మాంసాన్ని తింటూ ఉంటారు. దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు. నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండటం వలన దీన్ని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు. ఎందుకు అంటే మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. దుంపజాతి కూరల్లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి.
ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుందంట. అందుకే వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోపోవడమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండును ఎప్పుడూ కూడా తినరాదు. ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచి కాల్షియం మెగ్నీషియంల స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది. దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి. అరటిపండు తిన్న వెంటనే పాలు తాగితే కడుపులో మంట పుడుతుందంట. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది. పనస పండ్లను తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి అస్సలు తీసుకోకూడదు. ఇలా వీటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా పెరిగిపోతుంది. తద్వారా గుండెలో మంటకు దారితీస్తుంది. చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో టీ, కాఫీ అస్సలు తాగకూడదు. అలా తాగడం వల్ల మీకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం తిన్న తర్వాత పాలు అస్సలు తాగకూడదు. అలాగే పాలతో తయారు చేసిన స్వీట్లను కూడా తినకూడదు. రొయ్యలు, మాంసం వంటి ఆహార పదార్థాల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే పాలల్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మాంసాహారం తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. త్వరగా గుండెకు స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీ జీర్ణకోశంలో అరుగుదల కూడా తగ్గుతుంది. అలాగే కోడి మాంసం రక్తంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాంసాన్ని వండేటప్పుడు శుభ్రంగా ఉప్పు, పసుపుతో కడగాలి. మాంసాహారాన్ని లేదా కొవ్వు పదార్థాలని మీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.